जय बोलो गणेश महाराज की जय। ज्वाला सी चलती है आंखों यूट्यूब चैनल राहुल अवंतिका ब्लॉग। వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు అయితే గణపతి 5th డే కదా. సో మేము ఈ రోజు గణేశుడికి పూజ అయితే అయిపోయింది. సో మేము యాక్చువల్గా ఏంటంటే 6th డే తీస్తున్నాం. 5th డే జరిపి 6th డే తీస్తున్నాం. పూజ అంతా అయిపోయింది. పూజ టైంలో ఎందుకు తీయలేదంటే మాకు అసలు టైం లేదు. సో మార్నింగ్ అంతా అసలు ఏమైంది ఏంది నేను ఇక్కడ వీడియో పెడుతున్నా, కంటిన్యూగా చూసేయండి. నేను తీసుకొని సీదా సామాన్లు తీసుకురావడానికి వెళ్ళిపోయినా, తీసుకొని వచ్చేసి గిడ పెట్టిన. నా ముఖం చూస్తే అర్థమవుతుంది కదా, 3-4 డేస్ నుంచి మస్తు ఫీవర్. సో గైస్ పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మన కూరగాయలు అయితే కటింగ్ అవుతున్నాయి, చూసారు కదా. ఇక నేను ఒక్కదాన్ని ఉండే ఇటు కూర పొయ్యి మీద వేసేసిన, ఇక మెల్లగా అటు సైడ్ అన్నం పెట్టేసిన, ఇటు సైడ్ పప్పు కడిగి పెట్టేసిన రెడీగా, మళ్ళీ లేట్ కావద్దు అని చెప్పి ఇటు చింతపండు పెట్టేసిన. ఎందుకంటే పులిహోరకు అప్పట్లోపు అన్నం అయిపోయింది. ఇక ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసిన, ఒక్కదాన్నే ఉండే. ఇక ఫోన్ అందుకే అక్కడ పెట్టి దబదబా ప్యాకింగ్ అయితే షురూ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకోండి, అన్నదానం ఎవ్రీ దగ్గర అవుతుంది. బట్ ఎవరైతే రాని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి మాత్రం మన హ్యాండ్స్తో మనం ఇవ్వాలి. నేను ఏదైతే ఫస్ట్ చెప్పినా కదా, సో అట్లానే ఇవ్వాలి అని చెప్పి. సో రాహుల్కి కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది. తను వచ్చే వరకు అన్నీ కవర్ చేసేయాలి అప్పట్లోపు అని చెప్పి. నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది కదా, చాలా అంటే చాలా టైర్డ్గా ఉండే. బట్ ఇట్స్ ఓకే. సో గైస్ రాహుల్ అయితే వచ్చేసిండు, ఇక హెల్పింగ్ స్టార్ట్ చేసిండు జర. అప్పట్లోపు ఇక అన్నం అయిపోయింది, నేను కర్రీ వేసేస్తున్నా, మా మమ్మీ పప్పు చేస్తుంది, ఇటు స్వీట్స్ వేస్తున్నాడు. సో ప్యాకింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దేవుడు దయవల్ల అని చెప్పి మొక్కుతున్నాడు. సో ఇక్కడ మా చెల్లి వీడియో తీస్తుంది అనమాట. అప్పటికి వచ్చేసారు వాళ్ళు ఈవినింగ్ వరకు. నేను మార్నింగ్ నుంచి కంటిన్యూగా చేస్తున్నా గైస్. ఇక డైరెక్ట్ స్టూడియోకి అయితే వచ్చేసినాం, పూజ కూడా స్టార్ట్ చేసినాం. ఆ టైంలో వీడియో తీసుకోవడానికి ఎవరు లేరు, ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది కాబట్టి ఇక మేము కంటిన్యూగా చేసేస్తున్నాం దబదబా. మనకు ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుంది. ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉంటారు అండ్ ఎవరికైతే అక్కడికి చేరుకోలేరు వాళ్ళకి మేము మా చేతులతోని అక్కడికి వెళ్ళి మరీ ఇస్తున్నాం. సో మేము మా చేతులతోని అక్కడికి వెళ్ళి మరీ ఇస్తున్నాం. అందరూ బ్లెస్సింగ్స్ వచ్చి తీసుకోవాలి, విత్ వీడియో త్రూ కూడా మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. అండ్ గైస్ మేము ఏమనుకుంటామంటే చిన్న మెసేజ్ ఇది. సో రేపు కాదు ఒక కొంచెం సేపట్లో మేబీ ఆ రీల్ అప్లోడ్ అయిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ మంచి పని చేస్తారు, ఏంటి అంటే అన్నదానం చేస్తారు. అదైతే ఎన్నో ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. బట్ ద థింగ్ ఈస్ మేము ఈసారి ఏమనుకున్నామంటే పరిస్థితి ఉండే. సో మేము ఏం చేసినాం, ఈసారి మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే ఆ ప్రసాదం అనేది మీ దగ్గర వరకు తీసుకొని వస్తాము. రావాల్సిన అవసరం లేదు, మేమే ఆ ప్రసాదం అనేది మీ దగ్గర వరకు తీసుకొని వస్తాము. బాక్స్ టైప్ అన్నం వేసేసి సపరేట్ కర్రీ, సపరేట్ దాల్ విత్ స్వీట్ విత్ వాటర్ బాటిల్, ఒక మంచి క్యారీ బ్యాగ్ లా మొత్తం టై చేసి మరి మేము అది వాళ్ళ వరకు ఇవ్వడానికి మేము పోతున్నాము, ఇన్స్పైర్ అయినాము. సో మా వల్ల కూడా మీరు ఇన్స్పైర్ కావాలని చెప్పేసి ఇది పక్కా కావాలి అంతే. అన్నం అయితే వేస్ట్ చేయకండి గైస్. ఇక్కడ కాకపోయినా వేరే దగ్గర అయితే వేరే వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. సో అన్నం అయితే వేస్ట్ చేయకండి గైస్. ఇక్కడ కాకపోయినా వేరే దగ్గర అయితే వేరే వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. సో వాళ్ళకన్నా మీరు కొంచెం అన్నం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఈ చిన్న మెసేజ్ నా తరపున, రాహుల్ తరపున అండ్ అవంతిక తరపున అండ్ మన బప్పా తరపున. సో జై బోలో గణేష్ మహారాజ్ కి వన్స్ అగైన్ అండ్ బప్పా విల్ బ్లెస్ యూ డెఫినెట్లీ. సో గైస్ ఇది మాది 2nd ఇయర్ అనమాట పెట్టి. లాస్ట్ ఇయర్ పెట్టినాం ఫస్ట్ అంటే నార్మల్గా తీసినాం. ఈ ఇయర్ చాలా గ్రాండ్గా తీయాలనుకుంటున్నాం. బట్ ఎట్లయితుందో చూడాలి ఇక దేవుని బ్లెస్సెస్ తోటి. అండ్ ఇంకొకటి నేను ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాలనుకున్నా. మీరు అనుకోవచ్చు మీరు చేసేది వీడియో ఎందుకు తీస్తున్నారు అని చెప్పి. వీడియో తీస్తేనే కదా మరి వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి అని అర్థం అవుతుంది. ఇది మీరు తప్పు వేలో తీసుకోవద్దు, తప్పు చేస్తే క్షమించండి. అండ్ మాతో పాటు మమ్మల్ని ఆదరిస్తున్న మీరు అందరూ మంచిగా ఉండాలని దేవుడికి అయితే మొక్కిస్తున్నాం. అండ్ మీకైతే ఇక్కడైతే ది బెస్ట్ అనిపిస్తుంది కదా, ప్లీజ్ అక్కడ ఒక్కసారి ఒక 1 సెకండ్ ఆర్ 5 సెకండ్స్ ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. ప్లీజ్ ఒక చిన్న కామెంట్ పెట్టండి గైస్ మా కోసం. ఐ మీన్ మీకు ఈ బ్లాగ్లో ఏదైతే నచ్చింది కదా, ఐ మీన్ వ్యూస్ అయితే పోతున్నారు, చాలా మంది చూస్తున్నారు, చాలా మంది దానికి ఐ మీన్ రెస్పాండ్ కూడా అవుతున్నారు. మన దగ్గర వచ్చే క్లయింట్స్ అయితే నేను చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ చెప్తున్నారు మీరు ఇంకా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి. గైస్ ఏం లేదు, కొంచెం టైం అనేది మనకు అటు ఇటు ఉంది. ఎందుకంటే స్టూడియో కూడా చూసుకోవాలి అండ్ ఎడిటింగ్ చూసుకోవాలి, క్లయింట్స్కి చూసుకోవాలి, కాల్స్ అటెండ్ చేయాలి. దీనికి కొంచెం కష్టమవుతుంది. సో దేవుని దయ వల్ల
ఇంకొంచెం ప్రోగ్రెస్ అవుతాము. అండ్ మీరు మాకు బ్లెస్సింగ్ చేయాలి, మీరు మీకైతే సపోర్ట్ కంపల్సరీ కావాలి మాకు వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మేము ఏదైతే వీడియోస్ ఇప్పుడు పెడుతున్నామో నెక్స్ట్ వీడియోస్ ఇప్పుడైతే ఇంకా తీసుకోలే, నెక్స్ట్ వీడియో మేబీ వస్తుంది. సో అక్కడ మీరు ఇన్ డీటెయిల్గా చూడండి. దాని ఫేమ్ కోసం అయితే అసలు కాదు, మీకు చూసే అర్థమవుతుంది గైస్. ఇప్పుడు మీరు మా ప్లేస్లో ఉంటే మీరు పక్కా డెఫినెట్లీగా అది ఎమోషనల్ అయ్యి మరి చూస్తారు, ఎందుకంటే అట్లాంటి పర్సన్స్కి మేము ఇప్పుడు ఇవ్వబోతున్నాము. సో ఈ బ్లాగ్ ఎక్కడ ఎండ్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట అయితే పక్కా కొట్టండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ 5 days కాదు, నేను 9 days 11 days వరకు అసలు నాన్ వెజ్ కానీ తినను. అండ్ బయట ఎక్కడికి వెళ్ళాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గణేశుడిని ఎప్పుడైతే తీసుకొస్తానో అప్పటి నుంచి నేను చెప్పులు వేసుకోను. ఇదైతే నిజం గైస్, అసలు వేసుకోను. 11 days వరకు గణేశుడు మొత్తం అన్ని గణేశుడు నిమజ్జనం అయిన తర్వాతనే చెప్పులు వేసుకుంటా. ఇదొకటి, శివరాత్రి ఒకటి అండ్ నవరాత్రులు ఒకటి చాలా భక్తితో పాటిస్తాను నేను. ప్రతి ఒక్కరు పాటించాలని ఏం లేదు, నాకు ఇష్టం, అట్లా ఉండడం ఇష్టం. ఎవ్రీడే ఇట్లా తిని తిరగడం కదా. సో నాకు ఇట్లా ఈ డేస్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను ఏడుస్తాను. కట్ చేయను, మళ్ళీ మాట్లాడతా, కట్ చేయను. సో గైస్ ఎవ్రీ టైం మేము ఇట్లా ఎమోషనల్ అయిపోతుంది. సో ఈసారి నాకు ఒక ఛాన్స్ దొరికింది రికార్డ్ చేయడానికి. అండ్ ఇది ఎందుకైతే నాకు కూడా ఇప్పటివరకు అర్థం కాలే, మేబీ ఆ బప్పాకి మాత్రమే తెలుసుండొచ్చు. నేను ఎంత ఏడ్చినా, నాకు లోపల ఏ బాధ ఉన్నా దేవుడి ముందు ఏంటంటే నాకు ఆటోమేటిక్గా నేను టెంపుల్కి వెళ్ళినా కూడా కంపల్సరీ ఏడ్చేస్తాను, కంపల్సరీ. అది నేను ఎవరికి చెప్పుకోను, కానీ ఎవ్రీడే పూజ చేసిన ప్రతిసారి ఏడుస్తాను నేను ఏదో ఒకటి చెప్పుకొని. బికాజ్ ఆయన నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడు, ఏంది ఇది వింటున్నాడు కాబట్టి నాకు అదొక ఎమోషనల్గా ఫీల్ అవుతాను నేను చాలా. గైస్ నాట్ ఓన్లీ గణేష్, ఎవ్రీ టెంపుల్లో నాకు అదొక బాధ అట్లాంటిది ఒకటి ఫీల్ అయిపోతుంది. దీని మీద తప్పు అనుకోకండి. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఈ డేస్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే వచ్చేటప్పుడు మా మమ్మీని మా డాడీని రమ్మంటే కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు రాలేదు. అక్కడ ఒకటి మూడ్ ఆఫ్ అయిపోయింది. నేను ఈ 5th day వాళ్ళతోనే సెలబ్రేట్ చేపియాలి పూజ అని చెప్పి మేము కూడా చేయకుండా అయినాం. లాస్ట్కి దేవుడు నాతోనే చేయించుకున్నాడు ఫైనల్. పీస్ఫుల్గా చెప్పుకోవాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది, నవ్వాలనిపిస్తుంది. నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్స్. మీతో షేర్ చేస్తున్నా లేలే, నేను ఇట్లంటూనే మేబీ వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పుడే ప్రసాదం చేసినాం గైస్, మీకు ఏదైతే చెప్పినాం కదా మేము. సో ఈ ఫుడ్ అనమాట. సో యాక్చువల్గా తను పూజ చేసేసిన తర్వాత మా మమ్మీ కోసం ర్యాపిడో పంపించేసింది. బట్ ది ర్యాపిడో పర్సన్ ఎవరు అంటే ఒక ముస్లిం అన్న అనమాట. నేను ఈ వర్డ్ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు, అది ఎవరైనా సరే. బట్ నేను గుడ్ మెసేజ్ కోసం చెప్తున్నా. ఆయన వచ్చిన తర్వాత బై కిద్దర్ లేకే జానే కా హై అంటే నేను అన్నా బై మల్లాపల్లికి లేకే జానే కా హై చెప్పిన అడ్రస్ అవన్నీ చెప్పిన తర్వాత గూగుల్ మ్యాప్లో మనం మ్యాప్ కొట్టించేసిన. దాని తర్వాత ఆయన ఒకటే అన్నాడు, బై టెన్షన్ మత్ లో, తుమ్ పూజా కర్నే కు జారే ఆరామ్ సే కర్ లో, మై ఘర్ కన్ తక్ పహుంచా దే తో ఆప్కా ఖానా, టెన్షన్ మత్ లో అన్నాడు. సో అనుకోవద్దు, నాకు ఏదైతే ఫీల్ అయింది కదా నేను అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నా. ఓకే, ఈ వీడియో నేను ఎక్కడ కట్ చేయను. సో ఇంకోటి ఏంటంటే ఆయన ఇంటి దగ్గర పోయిన తర్వాత మా ఇంటి దగ్గర కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. బట్ స్టిల్ ఆయన కొంచెం ట్రై చేసి మరి మా మమ్మీ ఎలోన్గా ఉంది ఇప్పుడు ఇంట్లో. సో ఆయన ఇంటి దగ్గర పోగానే నాకు కాల్ చేసి నేను కాన్ఫరెన్స్లో కలిపిన తర్వాత సేఫ్గా ఆ ప్రసాదంకి ఫుడ్కి సేఫ్గా ఇంటి దగ్గర పోయి మా మమ్మీకి మంచిగా హ్యాండ్ ఓవర్ చేసిండు. సో నేను ఆయన కోసం కూడా ఇక్కడ బ్లెస్ తీసుకుంటున్నా. సో ఆయన కూడా ఏదైతే ఫ్యామిలీ ఉంది చాలా మంచిగా ఉండాలని చెప్పేసి भाई आपको भी हमारे राजा मतलब ब्लेस करते हैं, थैंक यू सो मच. और ये वीडियो डालने का कारण एक ही है कि सब लोग हम लोग भाई भाई है, तो थैंक यू सो मच. ఓకే, నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా, అన్ని ఫెస్టివల్స్ అన్ని రిలీజియన్స్ ప్రకారం చేసుకుంటారు. బట్ ఈ గణపతి ఫెస్టివల్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవ్రీ మెంబర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏడవడానికి కారణం కూడా వచ్చేసిరు అవంతిక వాళ్ళ మమ్మీ, సిస్టర్స్. సాయిరాలే, శివ వచ్చిండు. శివ వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉంటుండే పాన్ వేసుకొని, సంతువాలన్నా సారీ. ఎట్లుంది శివ గణేష్? ఎట్లుంది గణేష్? అనుకోవాలా?
కింద పడేది. ఓకే, మళ్ళీ మొత్తం చెత్త ఒకటే దగ్గర పెట్టేసి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కిందికి దిగాలని కొంతమంది అనిపించారు, ఇక వాళ్ళకి ఇచ్చుకుంటే చెప్తున్నాడు అనమాట. ఫుడ్ అయితే ఖరాబ్ చేయకండి, పాడేయకండి, కడుపు నిండా తినండి అని చెప్పి. ఇక్కడ ఒక అంకుల్ ఉంటాడు, సో ఆయన దగ్గరికి వెళ్తున్నాం పర్టికులర్గా. ఒక పర్సన్ని చూస్తాను అనమాట, సో ఆయన దగ్గరికి పర్టికులర్గా వెళ్తున్నాం. ఒకటే దగ్గర కూర్చొని ఉంటాడు, మేబీ తనకు హెల్త్ బాగాలేదో ఏందో తెలియదు. చెప్పినా కదా ఈయన ఆయన. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆయన తినక 2 days అయిందంట గైస్. చూస్తున్నారు కదా, సైడ్కి అంత ఇట్లానే ఉంటుంది, అక్కడే ఉంటాడు. రాహుల్ వెనక్కి తిప్పి మరీ వెళ్తున్నాడు అనమాట అన్న కోసం. అందరికి అంకుల్ అన్నం తినండి ఫస్ట్. उसके अंदर मिठाई भी है, देखो स्वीट भी है. वाटर बॉटल 1, वाटर बॉटल 2. ఆయనకి ఇచ్చేసే ఒకటి. డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. మళ్ళీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై. మంచిగా మొక్కండి గైస్, మీరు కూడా మాతో పాటు మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి. చలో మళ్ళీ లేట్ చేయకుండా డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్. गणेश देवा माता जगी पार्वती पिता